నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక ఎంకేస్ తెలుగు ఆడియో స్టోరీస్. వినండి ప్రతిరోజు ఉదయం 10 గంటలకు మరియు రాత్రి 8 గంటలకు మీ ఫేవరెట్ ఛానల్లో. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 38. ఏమైంది? కంగారుగా అతని దగ్గరికి వచ్చి అడిగింది నభ. అతి ప్రయత్నం మీద రిలాక్స్ అయ్యాడు నీహార్. తన మీద హత్యా ప్రయత్నం జరిగిందని, తనని ఎవరైనా ఫాలో చేస్తూ ఉండి ఉండొచ్చని చెప్పలేదు నభకి అతను. అనవసరంగా శత్రువు కంటపడి ఆలేహికి లేనిపోని ప్రమాదాన్ని సృష్టించడం అస్సలు ఇష్టం లేదని, అందుకే రహస్యంగా ఇలా వచ్చాడని చెప్పడానికి అతను సందేహించాడు. ఈ విషయాలు ఎంత తక్కువ మందికి తెలిస్తే అంత మంచిది. అందుకే బలవంతంగా పెదాల మీదకి నవ్వు తెచ్చుకున్నాడు. ఏం లేదు కానీ బామ్మ పరిస్థితి ఎలా ఉంది అడిగాడు. అతను ఒక్కసారి కూడా తన వైపు తిరిగి చూడకపోవడం ఆలేహికి చివుక్కు అనిపించినా తప్పు తనది కాబట్టి మౌనంగా భరించింది. 1 గంట క్రితమే పడుకున్నారు బామ్మగారు. రేపు 10 గంటలకి ఆపరేషన్ అని చెప్పారు డాక్టర్, వివరించింది నభ. అతను చిన్నగా తల పంకించాడు. ఇక్కడ పదే పదే శివం అంకుల్ని చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుందని, అతన్ని ఇక్కడ ఉండొద్దని ఖచ్చితంగా చెప్పేశాడు. అది కష్టమైన పనైనా వాళ్ళ సేఫ్టీ కోసం నీహార్ మాటకి తల వంచక తప్పలేదు శివంకి. వెంకీని సెలవులో పంపేశాడు కాబట్టి ఇక్కడ తన ఉనికిని కనిపెట్టడం కష్టమే. కానీ తన జాగ్రత్తలో తాను ఉండడం మంచిది, శత్రువు ఎవరో ఇదమిత్తంగా తెలిసే వరకు. నభ, నువ్వు వెళ్ళేటప్పుడు ఆలేహ్యని నీతో తీసుకువెళ్ళు. ఈ రోజుకి ఆమె నీతో నీ పీజీలో ఉండొచ్చు కదా అడిగాడు. ఉండొచ్చు బాస్, కానీ అంటూ ఆలేహ్య వైపు చూసింది ఆమె వస్తుందో రాదో అన్నట్టుగా. తాను రెస్ట్ తీసుకోవడం ముఖ్యం. రేపు ఆపరేషన్ టైంకి ఆమె కంట్రోల్డ్గా ఉండాలంటే రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలి. ఇక తన మాటకి తిరుగులేదన్నట్టుగా చెప్పేసరికి ఆలేహ్యకి కోపం వచ్చింది. నేను అమ్మమ్మని వదిలి ఎక్కడికి వెళ్ళను మొండిగా చెప్పింది. అతను చిన్నగా నిట్టూర్చి ఆమె వైపు నడిచాడు. ఆలేహ్య, ఎందుకు మొదటి నుంచి మన ఇద్దరి అభిప్రాయాలు కలవడం లేదు. అందుకే మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు కూడా ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించు. బామ్మకి నువ్వు అవసరం. మంచి నిద్ర, ఆహారం మనిషిని సరిగ్గా ఆలోచించేలా చేస్తాయి. కాబట్టి నువ్వు నభతో వెళ్తే మంచిదని నా అభిప్రాయం. తర్వాత నీ ఇష్టం చెప్పాడు అలసటగా కళ్ళు మూసుకుంటూ. అతను చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడని గ్రహించింది ఆలేహ్య. అతని కళ్ళలో ఆ ప్రయాణం బడలికతో పాటుగా ఆందోళన కూడా స్పష్టంగా కనిపిస్తోంది ఆమెకి. అతను వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు నభ, ఆలేహ్య. ఆ సమయంలో అతనితో వాదన అంత మంచిది కాదని అనిపించింది ఆలేహ్యకి. మరి అమ్మమ్మ దగ్గర రాత్రి ఎవరు ఉంటారు? ఆమెకు సమాధానం తెలిసినా నిర్ధారించుకోవడానికి అడిగింది. నేనుంటానాలో, నన్ను నమ్మొచ్చు, సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పాడు. కొన్ని క్షణాల మౌనం తర్వాత ఆమె చిన్నగా తల ఊపింది. మిమ్మల్ని నమ్మి వెళ్తున్నాను. అమ్మమ్మకి ఇంత చిన్న అసౌకర్యంగా అనిపించినా నాకు కాల్ చేస్తారుగా అడిగింది. ఆమె అంత సులువుగా ఒప్పుకుంటుందని అనుకోలేదు అతను. ఆశ్చర్యపోతూనే తల ఊపాడు. ఆమె నభ వైపు తిరిగింది. వెళదామా అన్నట్టుగా చూస్తూ. ఇద్దరూ లిఫ్ట్ వైపు నడిచారు. ఆలు, నీహార్ పిలుపుకి ఆమె వెనక్కి తిరిగింది. జాగ్రత్త అంటున్న అతని వైపు వింతగా చూసి తల ఊపింది సరే అన్నట్టుగా. ఆందోళన వద్దు బాస్, ధ్రువ్ వస్తున్నారు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. తను నన్ను ఒంటరిగా వెళ్ళనివ్వడం లేదు చిన్నగా నవ్వి చెప్పింది. ఎందుకు అన్నది చెప్పలేదు నభ. అసలే బాస్ టెన్షన్లో ఉన్నప్పుడు ఆ విషయం చెప్పడం అవసరమా అనిపించింది ఆమెకి. 2 రోజుల నుంచి ధ్రువ్ ఆమెను దింపి ఉదయం పిక్ చేసుకుంటూ ఉండడంతో అరుణ్కి ఆమె ఒంటరిగా దొరకడం లేదు. అరుణ్ తనని అనుసరిస్తున్న విషయం నభ గమనించలేదు, కానీ ధ్రువ్ అనుమానించాడు. అందుకే విషయం తేలే వరకు ఆమెను తాను దింపి తీసుకురావాలని అనుకున్నాడన్న విషయం నభకి చెప్పలేదతను. అతనితో రోజు ప్రారంభించి అతనితో రోజు ముగించడం ఆమెకి గమ్మత్తుగానూ ఇష్టంగానూ అనిపించడంతో వద్దని వారించలేదు. ఆడపిల్లలిద్దరూ లిఫ్ట్లోకి మాయమైపోగానే నీహార్ బామ్మ గదిలోకి నడిచాడు. ఆమె ప్రశాంతంగా నిద్రపోతోంది. అతను కుర్చీలో కూలబడ్డాడు.
భానురేఖ ఎవరు? అలాంటి పేరుతో ఎవరూ లేరా? లేక ఆ వ్యక్తి సుధలాగానే హైడౌట్లో ఉందా? అది ఒకవేళ ట్రాప్ అయితే సీదా ఆమె దగ్గరికి తనని తీసుకువెళ్ళాలి కదా! సుధ చెల్లెలు కాకుండా ఆ భానురేఖతో కూడా ఈ పెద్దాయనకి ఎఫైర్ ఉందా? తల పట్టుకుని కూర్చున్నాడు నీహార్. ఎలా ఈ సమస్యని ఛేదించడం? బామ్మకి అసలు విషయం చెప్పి ఆమె ఈ పేరు విన్నదేమో అడగాలి. కానీ ఆపరేషన్కి ముందు ఆమెతో ఈ విషయాలు మాట్లాడలేడు. ఆమె ఆరోగ్యం కుదుటపడ్డాక విషయాలు వివరంగా మాట్లాడాలని ఒక నిర్ణయానికి వచ్చాక మెల్లగా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. క్షణాల్లో నిద్రలోకి జారుకున్నాడు నిహార్. ఆలేహ్య మౌనంగా కూర్చుంది కారులో. నభ ప్యాసింజర్ సీట్లో కూర్చుని రోడ్డు వైపు చూస్తోంది. అమ్మమ్మ ఎలా ఉన్నారు ఆలేహ్య? అడిగాడు ధ్రువ్ రోడ్ మీద ఫోకస్ పెడుతూనే. రోజులాగానే ఆ రోజు కూడా నల్లని సెడాన్ తమనే అనుసరించి రావడం గమనించి కళ్ళు చిట్లించాడతను. ఖచ్చితంగా వాడు అరుణ్ అని ఒక నిర్ధారణకి వచ్చేశాడతను. అందుకే నభచేత పోలీస్ కంప్లైంట్ ఇప్పిద్దామని అనుకున్నాడు. కానీ మళ్ళీ అది లేనిపోని తలకాయ నొప్పికి దారితీస్తుందేమోనని సందేహం కలిగింది అతనికి. తాను ఆమెతో ఉన్నంత వరకు ఆమెకి ప్రమాదం లేదు కాబట్టి ఓకే. కానీ ఎప్పుడైనా తను ఏదైనా ఎమర్జెన్సీలో ఇరుక్కుంటే నభ పరిస్థితి ఏంటి? స్టేబుల్గా ఉంది ధ్రువ్. రేపు 10 గంటలకి ఆపరేషన్. నేను ఉదయమే వెళ్ళిపోతాను హాస్పిటల్కి అంటున్న ఆలేహ్య మాటలకి ఆలోచనల నుంచి బయటపడ్డాడతను. అయితే 7ంటికి వచ్చి నేను నిన్ను పిక్ చేసుకుంటాను, రెడీగా ఉండు చెప్పాడు. వద్దు ధ్రువ్, నా గురించి నువ్వు ఇబ్బంది పడకు. నేను ఆటోలో వెళ్ళిపోతాను. అయినా మళ్ళీ నభ కోసం మళ్ళీ రావాలి కదా, ఎన్నిసార్లు తిరుగుతావు? చిన్నగా నవ్వుతూ అడిగింది. నేను చిన్నపిల్లన ఆలు. ఒక్కరోజుకి నేను ధ్రువ్ లేకుండా ఆఫీస్కి వెళ్ళలేనా అనేసి చప్పున నాలిక కొరుక్కుంది. ధ్రువ్ ఆమె వైపు ఒకసారి చూసి అలాగా అన్నట్టుగా నవ్వి తిరిగి రోడ్డు వైపు చూపు తిప్పుకున్నాడు. చాలా రోజుల తర్వాత ఆలేహ్య మనస్ఫూర్తిగా నవ్వింది. నువ్వు వెళ్ళగలవు కానీ మా ధ్రువ్ నిన్ను చూడకుండా ఉండలేడు, సరేనా? ఆట పట్టించింది. ధ్రువ్ పెదాల మీద అందమైన నవ్వు ప్రత్యక్షమవ్వగా నభ అందంగా సిగ్గుపడింది. రియర్వ్యూ మిర్రర్లో చక్కగా చూడగలిగింది ఆలేహ్య. మరింత నవ్వింది. ఇద్దరిని పీజీ దగ్గర దింపి వాళ్ళు లోపలికి వెళ్లేదాకా ఆగి కార్ని రివర్స్ చేసి తన ఇంటి వైపుకు పోనిచ్చాడు ధ్రువ్. కొన్ని క్షణాల తర్వాత ఆ కార్ తనని అనుసరించడం మొదలుపెట్టేసరికి కళ్ళు చిట్లించాడు. రోజు వాడు వెళ్ళిపోతాడు, ఈ రోజు తనని అనుసరిస్తున్నాడంటే వాడిలో సహనం చచ్చిపోయిందన్నమాట. గుడ్, బ్రింగ్ ఇట్ ఆన్. మనసులో మాట బయటికి అంటూ తన కారు వేగం కొద్దిగా పెంచాడు ధ్రువ్. వెనక సెడాన్ డ్రైవర్ కూడా తన వేగాన్ని పెంచాడు. అంతేకాదు, ధ్రువ్ కార్ని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టాలన్న ఉద్దేశంతో ముందుకు దూసుకువచ్చాడు. అది ముందే ఊహించిన ధ్రువ్ హఠాత్తుగా తన కార్ని కుడి చేతి వైపుకు కోశాడు. అది ఊహించని సెడాన్ డ్రైవర్ ముందుకు దూసుకుపోయాడు. త్రుటిలో తప్పిన ప్రమాదాన్ని గురించి ఆలోచించలేదు ధ్రువ్. వాడికి గుణపాఠం చెప్పాలని అనుకున్నాడు. కార్ ఆపేశాడు. కార్ దిగి బలంగా తలుపు మూసి వెళ్లి బానెట్ ముందు నిలబెట్టాడు చేతులు కట్టుకుని. కొన్ని అడుగుల దూరంలో ఆగింది నల్ల సెడాన్. సవాల్ చేస్తున్నట్టుగా అక్కడే నిశ్చలంగా నిలబడ్డాడు ధ్రువ్. వాడు అరుణ్ అయితే గనక ఖచ్చితంగా తనని తక్కువగా అంచనా వేసి కారు దిగి తనకి ఎదురు పడి తీరుతాడు. అది అరుణ్ అవునో కాదో తేల్చుకోవాలి తను. అందుకే తీక్షణంగా చూస్తూ నిర్జనంగా ఉన్న రోడ్ మీద, రోడ్డు పక్కన వెలుగుతున్న స్ట్రీట్ లైట్ల వెలుతురులో చల్లనలేని శిల్పంలా నిలబడ్డాడు. సరిగ్గా అంచనా వేశాడు అతను. 5 నిమిషాలు ఓపికగా ఎదురు చూశాక సెడాన్ తలుపు తెరుచుకుని కిందకి దిగాడు అరుణ్. అతను ఆవేశంలో ఉన్నాడని అతను వేస్తున్న అడుగుల వేగాన్ని బట్టి గ్రహించాడు ధ్రువ్. అయినా కదలలేదు. అలానే అతన్ని చూస్తూ నిలబడ్డాడు. నభని వదిలే. దగ్గరగా రాగానే తిన్నగా విషయంలోకి వస్తూ హెచ్చరించాడు అరుణ్. నేను పట్టుకుని కూర్చోలేదు అరుణ్. ఆమె పసిపిల్ల కాదు. ఆమె నిర్ణయం ఆమె తీసుకోగలదు సీరియస్గా జవాబిచ్చాడు ధ్రువ్. నభ నాది. అర్థం కాకపోవడం లేదా చెప్తున్నది? బ్యాలెన్స్ కోల్పోతూ అరిచాడు అరుణ్. చిన్నగా నవ్వాడు ధ్రువ్. నభ బొమ్మ కాదు మిస్టర్ అరుణ్. నాదంటే నాదని కొట్టుకోవడానికి ఆమెకి తనకంటూ కొన్ని ఆలోచనలు, అభిరుచులు ఉన్నాయి. నా మీద ఆమె అభిప్రాయం ఏంటో నీకు అనవసరం. కానీ నిన్ను చూడడానికి కూడా ఆమె ఇష్టపడడం లేదన్న విషయం ఈసరికి నీకు అర్థమై ఉండాలి. లేదంటే అర్థమయ్యేలా నేను చెప్తాను.
అంటూ తన చేతికి ఉన్న కడియాన్ని మెల్లగా వెనక్కి తోసుకుంటూ మీసం మెలేశాడు ధ్రువ్. దాని అర్థం అరుణ్ని కుమ్మేసే మూడ్లో ధ్రువ్ ఉన్నాడని. అది గ్రహించలేని మూర్ఖపు అరుణ్ పోట్లగిత్తలా వేగంగా కదిలాడు ధ్రువ్ వైపు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేసుకోండి, అలాగే ఈ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.